కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం కూడా మనది. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాలయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేసే విషయంలో కానివ్వండి, ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత తెలుగుదేశం పార్టీ, గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ ఎంపిక చేసే ప్రతి విధానంలోనూ కూడా లంచాలు పుచ్చుకుంటూ చేస్తే ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే మనందరిలో ఒకరైన మన చదువుకున్న పిల్లల్ని తీసుకువచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి లంచాలు లేని వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదకు అందజేస్తూ మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనందరితో కలిసి ఈరోజు గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనుసంధానమై ప్రతి పేదకు కూడా మంచి చేస్తూ వారి మన్ననలన్నీ కూడా పొందుతూ ఈరోజు అడుగులు వేస్తా ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పడానికి, మన పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తూ ఉంటుంది, జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు, లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు, ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే, మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేద కుటుంబంలోనికి కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి అనే తాపత్రయం, మంచి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో మన పార్టీ పట్ల కానీ మన పట్ల కానీ ఆ ప్రేమ అనురాగం ఉంటేనే చేయగలుగుతారు. మనలో ఒకరు, మన వాళ్ళల్లో ఒకరు. ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా సరే, మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ పదవైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అలా చేయగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మెజారిటీతో కాదు, గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు. ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులలో కూడా, కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం. ఎవరు గెలవనని పదవులు,
ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రిమండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. మనం ఈ 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి